హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన వారిపై క్రోమటోగ్రఫీ పరీక్షలు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. అందుకోసం కూకట్పల్లి కోర్టుకు వెళ్తే అనుమతి రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు పోలీసులు. ఫిబ్రవరి 24న రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. మొదట్లో స్పాట్లో అదుపులోకి తీసుకున్న వారిలో 14 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారిలో 3 డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న పోలీసులు క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అందులోని కొందరు సెలబ్రిటీలు గ్యాప్ తీసుకుని విచారణకు హాజరు కావడంతో ఈ సమస్య తలెత్తింది. వారిలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించకుండా పోవడంతో క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చెప్పండి, రాడిసన్ డ్రగ్స్ కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. పార్టీకి వెళ్లిన వారిపై క్రోమటోగ్రఫీ పరీక్షలు చేయాలని కూడా పోలీసులు నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజంగా రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్ మీద ఇటు పోలీసులు రైడ్ చేశారు. ఈ నేపథ్యంలో అందులో కొకైన్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందడంతో రైడ్స్ నిర్వహించారు. అందులో సుమారుగా 14 మందిని గుర్తించి వారి మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న అంశాల గురించి టెస్ట్ నిర్వహించినప్పుడు అందులో 3 డ్రగ్స్ సేవించినట్టుగా అప్పటికే పోలీసులు గుర్తించారు. సో ఆ 3 మీద కూడా కేసు అయితే నమోదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే మిగతా వారు కాస్త ఆలస్యంగా ఈ యొక్క పరీక్షలకు రావడం వల్ల వారికి టెస్టులు నిర్వహించినప్పటికీ కూడాను వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న అంశాల గురించి క్లారిటీ రాలేదు. చాలా వరకు నెగిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఇంకా లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసులు భావించి ఇందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఎవరి మీద అయితే కేసులు నమోదు చేశారో వారికి క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సో ఈ క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు అనుమతి తప్పనిసరి. అందుకు అనుగుణంగానే ఇటు సైబరాబాద్ పోలీసులు కూకట్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రోమటోగ్రఫీ పరీక్ష నిర్వహించడానికి తమకు అనుమతి కావాలంటూ కూడా. అయితే కూకట్పల్లి కోర్టు అనుమతి కోరినప్పటికీ అయితే కూకట్పల్లి కోర్టులో పోలీసులకు ఆ తరహా అనుమతిని ఇవ్వలేదు. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అనుమతి కోరుకు దాని మీద నిర్ణయం రావాల్సింది. ఒకవేళ హైకోర్టు అనుమతిస్తే మాత్రం ప్రస్తుతం ఎవరెవరైతే ఎవరి మీద కేసులు నమోదు చేశారో వారందరికీ కూడా క్రోమటోగ్రఫీకి సంబంధించిన పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అయితే ఈ కేసులో పట్టుబడిన వారికి సంబంధించిన మూత్రం శాంపిల్స్ తీసుకుంటారు. ఆ శాంపిల్స్ ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అందులో కనుక పాజిటివ్ అని తేలితే మాత్రం దీని మీద మిగతా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే చాలా మంది ఈ కేసులో పట్టుబడిన వారంతా కూడా పోలీసులు పిలిచినప్పుడు కాకుండా విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అంటే ఆ సమయంలో పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిసి ఒకవేళ టెస్ట్ నిర్వహిస్తే తాము పట్టుబడతామంటూ భావించినటువంటి కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు వీరంతా కూడా కొంత గ్యాప్ తీసుకుని డ్రగ్ టెస్ట్ కోసం వచ్చారు. సో అప్పటికే డ్రగ్ మూలాలు కనిపించవు కాబట్టి అంటే ఎప్పుడైతే డ్రగ్ తీసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత డ్రగ్స్ కి సంబంధించినటువంటి మూలాలు ఖచ్చితంగా శరీరంలో కల్పించవు. అందుకు అనుగుణంగానే చాలా మంది వారం గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి చాలా మందిలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు, నెగిటివ్ అని చెప్పేసి వచ్చాయి. సో ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం క్రోమటోగ్రఫీ టెస్ట్ నిర్వహించాలంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు కాబట్టి హైకోర్టు అనుమతి కోసం వేచి చూస్తున్నారు. హైకోర్టు అనుమతి లభిస్తే మాత్రం ఖచ్చితంగా మిగిలిన నిందితులకు క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ.